వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు శుభనామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉన్నతమైన కృప ద్వారా ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మీ ఎదురుకు రావడానికి ప్రభు తన కృపను అనుగ్రహించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నటువంటి ఈ తరుణమందు సంఘాలలో ఆరాధనలు నిలిచిపోయి ఉన్నాయి. సంఘంగా కూడుకొని ప్రభుని ఆరాధించుట అనేది నిలిచిపోయి ఉన్నది. ఆయనను ఈ ఫేస్బుక్ అలానే యూట్యూబ్స్ ద్వారా దేవుని యొక్క వర్తమానాన్ని మోసుకొని మీ ఎదుటికి రావడానికి ప్రభు కృప ఇచ్చాడు. అందులో స్తోత్రం. ప్రభుత్వ ఆదేశానుసారంగా రేపటి నుండి 8వ తారీఖు రేపటి నుండి మందిరాలు తెరవబడుతున్నాయి. ఇకను మందిరాలలో ఆరాధనలు జరగడానికి దేవుడు ఈ రీతిగా కృపను అనుగ్రహించాడు. రేపటి నుండి అనుమతించడం జరిగింది ప్రార్థనా స్థలాలు. అయితే కొద్దిపాటి ఆ సడలింపులో మనకి అవకాశం దేవుడు ఏర్పాటు కలిగజేశారు. కానీ కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ వాటిని పాటిస్తూ మందిరాల్లో ప్రార్థనా స్థలాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనలో పాలు పొందవలసిన వారమై ఉన్నాము అని జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఆదేశానుసారంగా ఇవ్వబడినటువంటి సడలింపులు ఆరాధనకు అవకాశాన్ని ఏర్పాటు చేశాయి. కొన్ని ఆంక్షలు కూడా అందులో ఉన్నాయి. అదేంటంటే సోషల్ డిస్టెన్స్ అనేది మనిషికి మధ్యలో 1 మీటర్ దూరం, ఇంచుమించుగా 6 అడుగులు దూరాన్ని పాటిస్తూ మాస్కులను ధరించి శానిటైజర్స్తో చేతులను కడుక్కొని అలా మందిరాలకు రావాలని, అట్లా కొన్ని సడలింపులు, దాంతోపాటుగా కొన్ని ఆంక్షలు ఇవన్నీ కూడా ఉన్నాయి. రేపటి నుండి ఈ రీతిగా ఆ సడలింపులో భాగంగా కొద్దిపాటి ఆంక్షలతో సమూహాలుగా కాక, ఒకరి మీద ఒకరు పడుకుంటూ చూసుకుంటూ ఇట్లాంటివి కాక ఆ భౌతిక దూరాన్ని పాటిస్తూ మనం ఆరాధనలో పాలు పొందాలి. కనుక ఆ రీతిగా అందరూ కూడా సిద్ధపడవలసిందిగా సార్వత్రిక సంఘానికి ఒక దైవజనుడిగా, సంఘ నాయకునిగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడి ఇటు కృపనిచ్చినందుకు గాను దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా ప్రభుత్వాన్ని కూడా ప్రభు దీవించి సమయోచితమైనటువంటి ఆలోచనలతో నడిపించుచు దేశ విపత్తుగా ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ బారి నుండి మన భారతదేశ ప్రజలను దేవుడు కాపాడును గాక. మన భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించుగా 210 దేశాలకు పైచిలుక ఈ కరోనా వైరస్ బారిన పడి ఎంతో విలవిలలాడుతూ ఉంది. ఆర్థిక సంక్షోభంలోనికి పడిపోతా ఉంది. ఏదైనప్పటికీ కూడా దేవుడు తన కృపను గురించి నిరాటంకంగా ఆరాధనలు ప్రార్థనా స్థలాలలో జరిగించునుగాక. అట్రీతిగానే రానున్న దినాలయందును సామూహిక ప్రార్థనలు, మీటింగ్స్, సభలు ఇలాంటివి కూడా పెట్టుకోవడానికి దేవుడే తగినట్లుగా పరిస్థితులను అనుకూలపరిచి ద్వారాలు తెరుచున్నట్లుగాను మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇందు విషయమై సంఘమా మీరందరూ కూడా పట్టుదల కలిగి మా దేశం కొరకు ప్రార్థించండి. దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు నిత్యము మీరు ప్రార్థనా ధూపం వేయచ్చు దేవుని సన్నిధిలో గడపవలసిందిగా తెలియజేస్తూ నేటి దినపు వర్తమానంలోనికి నేను తీసుకువెళ్తున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం
మొదటి వచనం చదువుతున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను కలడా అని దావీదు అడిగెను. అలా అడిగినప్పుడు సౌలు కుటుంబం యొక్క సేవకుడైనటువంటి సీబా అనువాడు అందుకు తగినట్లుగా జవాబిస్తున్నాడు. 3వ వచనంలో సీబా అంటున్నాడు, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. 3వ వచనం చివరి భాగంలో మనకు ఆ భాగం కనపడుతుంది. యోనాతానును బట్టి అతని కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు ఎంక్వైరీ చేశాడట. ఒకరోజు ఎంక్వైరీ చేస్తే అడిగి తెలుసుకుంటే తెలిసిన సమాచారం ఏమిటంటే, యోనాతాను యొక్క కుమారుడు అక్కడ ఉన్నాడు. అతని పేరు మెఫీబోషెతు. అతడు కుంటి కాళ్ళు గలవాడు. యోనాతాను కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడు అని రాజుతో మనవి చేసెను. ఇతని పేరు, యోనాతాను యొక్క కుమారుడి పేరు మెఫీబోషెతు. 13వ వచనంలో కనుక చూసినట్లయితే, మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటి. అతని జీవితకాలం అంతా సదాకాలము కూడా రాజు బల్ల యొద్ద భోజనము చేయువాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ దావీదు ఏం చేశాడంటే, ఈ మెఫీబోషెతుకు అతని తాతగారైనటువంటి సౌలు యొక్క ఆస్తిపాస్తులు, అతడు కలిగినది యావత్తును మరల ఆ సొత్తు అంతటిని కూడా, సౌలు అతని కుటుంబానికి చెందినటువంటి సొత్తు అంతటిని మరలా తిరిగి ఇచ్చేసాడు మెఫీబోషెతుకి. ఇచ్చింది చాలక సీబా అన్నటువంటి వానితో, ఇతని కొరకు అతని పొలములను నీవు పండించు, చేలను పండించు, ఇతని కొరకు నువ్వు సేవ చేయి, ఇతని కొరకు నువ్వు పని చేయి అని చెప్పేసి అతనికి ఆ పనిని అప్పగించినట్లుగాను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక చక్కని విషయం ఏంటంటే, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా. దావీదు హృదయంలో ఒక తాత్పర్యాన్ని కలిగి ఉన్నాడు. దావీదు హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అది ఏంటంటే, యోనాతానును బట్టి అతని కుటుంబంలో ఎవరికైనా నేను ఉపకారం చేయాలి. అతని కుటుంబానికి నేను ఉపకారము చూపుటకు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించాడు. ఇతని హృదయంలో దేవుడు ఒక ఆలోచనను పెట్టాడు. ఇతని హృదయంలో, దావీదు యొక్క హృదయంలో దేవుడు ఒక భారాన్ని పెట్టాడు. ఏమిటి ఆ భారము అంటే, యోనాతాను యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఉపకారం చేయాలి. ఆ కుటుంబానికి ఉపకారం చేయాలి. ఎందుకు ఉపకారం చేయాలి? అతని కుటుంబానికే. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కదా. సౌలేమో దావీదుని చంపాలని ప్రయత్నించినవాడు. సౌలు దావీదుకి అపకారం తలపెట్టినవాడు. అతని కుమారుడు యోనాతాను, ఆ సౌలు యొక్క మనవడు మెఫీబోషెతు. అపకారము తలపెట్టినటువంటి సౌలు యొక్క కుటుంబానికి ఈ దావీదు ఉపకారము చేయతలంచాడు. అపకారం చేసిన వాని కుటుంబానికి ఉపకారం చేయ నిశ్చయించాడు. అసలు సౌలు చంపాలని ప్రయత్నిస్తే దావీదు మాత్రం సౌలుకి మేరే చేయ తలపెట్టాడు. కీడుకు ప్రతి కీడు చేయలేదు. దావీదు యొక్క తత్వం అది.
మేలు పొందుకున్నటువంటి సౌలు మాత్రం కీడు చేయ తలపెట్టాడు. అది అతని తత్వం. ఇతని హృదయం, దావీదు హృదయం ఏమిటంటే కీడుకు మేలు చేయుట. అది అతని యొక్క హృదయం. సౌలు తత్వం ఏంటంటే మేలు చేసిన వాడికి కీడు చేయాలన్నది అతని హృదయం. ఇద్దరి హృదయపు తలంపులు చాలా తేడాగా ఉంది. వాస్తవమే. సౌలు ఎంతో మేలు చేశాడు. రాజుకి మేలు చేశాడు, రాజ్యానికి మేలు చేశాడు. గొల్యాతు చేతిలో నుంచి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి సౌలుని, అతని సైన్యాన్ని, రాజ్యాన్ని రక్షించిన వాడు బాలుడుగా ఉన్నప్పుడే. ఆ తదుపరి ఆ రాజ్యం కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎందరో శత్రువులను మట్టు పెట్టాడు. రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రజలను సుభిక్షంగా ఉండేటట్లుగా చేశాడు. రాజ్యానికి ఎంతో మేలు చేసిన వాడు. కానీ సౌలు కీడు తలపెట్టాడు, చంపదలించాడు. సౌలు చంపదలించాడు అన్న సంగతి తెలిసి కూడా, ఇతడు నన్ను చంపాలనుకుంటున్నాడు అన్న సంగతి తెలిసి సౌలును చంపుటకు అవకాశం వచ్చినా సౌల్ని కనీసం ఏమల్లా. చంపడానికి అవకాశం వచ్చినా ఏమీ అనకుండా సౌలును విడిచిపెట్టేసి అతని వస్త్రపు చెంగును కొంచెం కత్తిరించాడు. అతని తల దగ్గర ఉన్నటువంటి ఆ నీలబుడ్డిని ఒకదాన్ని తీసుకెళ్ళాడు. ఆ వస్త్రపు చెంగును కట్ చేసినందుకు, చింపినందుకు, దాన్ని కత్తిరించినందుకు గాను ఎంతో బాధపడ్డాడు. నా దేవుడు అభిషేకించిన వారిని, ఇంత గొప్ప దేవుని ప్రజలకు, సామ్రాజ్యానికి రాజుగా ఉండటకు దేవుడు అభిషేకించినటువంటి ఈ సౌలుకి నేను అపకారం చేయకూడదు. అతడు నాకు కీడు చేయ తలపెట్టాడు. నాకు అపకారం చేస్తున్నాడు, కానీ నేను అతనికి అపకారం చేయకూడదు. చూడండి ఎంత చక్కని హృదయమో. ఇది దేవుని మనస్సు అండి. ఇది దేవుని హృదయం. యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతూ ఆయన చేసినటువంటి ఒక చక్కని ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. ఏం చేస్తున్నారో తెలీదయ్యా, క్షమించు అన్నాడు. తెలీదా? చిన్న పిల్లలా, పాలు తాగుతున్న పిల్లలా, అక్షరం ముక్క తెలియని వాళ్ళ, తెలివి లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా, అన్నీ ఉన్నాయి. యేసు ప్రభు వారు ఏ కీడు ఎవరికీ చేయలేదు, ఆ సంగతి తెలుసు. ఆయన అందరికీ మేలు చేయొచ్చు తిరిగాడు. రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, అనేకులకు ఆహారమును పంచిపెట్టాడు, మేలే చేశాడు. కానీ ఎవరికి కూడా ఆయన కీడు తలపెట్టలేదు. ఆయన బట్టి ఎవరు కూడా కీడును అనుభవించలేదు, మేలును మాత్రమే అనుభవించారు. అందరికీ ఆయన మేలు చేశాడు, ఉపకారం చేశాడు. ఆయన అందరికీ ఉపకారం. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు అందరికీ ఉపకారి. ప్రభువు అందరికీ ఉపకారి. ఎవరికి కూడా ఆయన అపకారం తలపెట్టిన వాడు కాదు. కానీ అలాంటి వానికి, ఉపకారము చేసిన వానికి అపకారము చేయ తలపెట్టాడు సౌలు. అతను కలిగి ఉన్నటువంటి ఈర్ష్యను బట్టి, ఈర్ష్య హృదయాన్ని చంపేసింది, ఆలోచనలు చంపేసింది, మంచిని చంపేసింది. వాస్తవానికి సౌలు చాలా మంచివాడే, భక్తిపరుడే, ప్రవక్తలతో కలిసి ప్రవచించినవాడు, ఆత్మాభిషేకమును పొందుకున్నవాడు, దేవుని కృపను పొందుకున్న వ్యక్తి. కానీ ఈర్ష్య అతన్ని అలా చేసేసింది. ఈర్ష్య. ఎందుకు ఈర్ష్య వచ్చింది? గొలియాతును చంపి
దావీదు వస్తే ప్రజలందరూ కూడా సౌలుకి 1000 కొలదీయు, దావీదుకు 10,000 కొలదీయు అని పొగిడారు. ఈ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, 9వ వచనంలో ఉంటుంది కదా, నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపేను. విషపు చూపు నిలిపేను. దావీదు చేసిన తప్పేం లేదు. ప్రజలు పొగిడారు, అది దావీదుకు నచ్చలా, సౌలుకు నచ్చలా. సారీ, అందుకోసం ఈర్ష్యతో హృదయం రగిలిపోయింది, ఈర్ష్యతో కోపం మండింది, ఈర్ష్యతో విచక్షణను కోల్పోయాడు, ఈర్ష్యతో మంచి ఏంటో చెడు ఏంటో కూడా ఆలోచించే జ్ఞానాన్ని కోల్పోయాడు. ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో, ఏది తప్పో ఏది ఒప్పో, ఏది మంచో ఏది చెడో, ఏది న్యాయమో ఏది అన్యాయమో ఈ గ్రహించే శక్తిని కోల్పోయాడు, విచక్షణ కోల్పోయాడండి, మంచిని కోల్పోయాడు, మంచి ఆలోచనలు కోల్పోయాడు. కారణం ఏంటంటే కేవలం ఈర్ష్య. చూసారా, ఈర్ష్య ఎలా చేస్తుందో, మంచి మనసును చంపేస్తుంది, చక్కని హృదయాన్ని పాడు చేసేస్తుంది, కల్మషం చేసేస్తుంది హృదయాన్ని. ఒక దైవజనుడిగా ఈ మాటలు వింటున్నటువంటి మీతో ఒక దైవజనుడిగా తెలియచేస్తున్నాను, ఈర్ష్య అనేది మనిషి యొక్క పవిత్రతను పాడు చేస్తుంది, మనిషిలోని మంచిని పాడు చేస్తుంది, మనిషిలోని మానవత్వాన్ని పాడు చేస్తుంది. కనుక ఈర్ష్యను తొలగించండి. దేవుడు కోపగించుకొని శరీర కార్యాలుగా నరకానికి పాత్రులుగా ఎంచుతూ ఆయన తెలియజేసినటువంటి కొన్ని లిస్టు ఉంది. ఆయన తెలియజేసిన లిస్టులో ఈర్ష్య ఒకటి. పాపం అన్నదానికి కొన్ని లిస్టులు చెప్తే ఆ లిస్టులో గలతీయులకు రాసిన పత్రికలో ఈర్ష్య అనేది ఉంది. ఈర్ష్య ఏం చేస్తుందంటే మనిషి యొక్క మానవత్వాన్ని పాడు చేసేస్తుంది, మనిషిలో ఉన్నటువంటి మంచితనాన్ని పాడు చేసేస్తుంది. కనుక ఈర్ష్యను విడిచిపెట్టాలి. ఈ మాటలు వింటున్నటువంటి నీలో ఒకవేళ ఎక్కడైనా ఈర్ష్య ఉందేమో, ఆ ఈర్ష్యను తీసేసుకోవటం నీకెంతైన దీవెన. లేకపోతే ఆ ఈర్ష్య నీ ఎముకలకు కుళ్ళు అని సామెతల గ్రంథంలో తెలియజేస్తుంది. అంటే ఈర్ష్య ఉండటం బట్టి క్షేమం కాదు, అది ఎంత మాత్రం క్షేమం కాదు. ఈర్ష్య క్షేమస్థితిలోనికి తీసుకెళ్ళట్లా. ఎముకలకు కుళ్ళు, అది అనారోగ్యానికి సూచన, అది రోగానికి దారితీస్తుంది, అది నాశనానికి దారితీస్తుంది, అది నరకాగ్నిగుండంలోనికి పడద్రోస్తుంది అన్న సంగతిని నీవు మరిచిపోవద్దు. నువ్వు భక్తిపరుడివే, భక్తిపరురాలువే, గంటల తరబడి ప్రార్థన చేయొచ్చు. కానీ నీలో కనుక ఈర్ష్య ఉంటే, ఈర్ష్యతో రగిలిపోతూ ఇతరుల పట్ల నువ్వు విషపు చూపి నిలిపే వ్యక్తిగా కనుక ఉంటే అది ఎన్నటికైనా సరే అది నీ స్వనాశనానికి దారితీస్తుంది. మర్చిపోవద్దు, ఇది ఒక హెచ్చరిక. మంచి హృదయాన్ని కలిగి ఉందాం, మంచి మనస్సాక్షిని కలిగి ఉందాం. దావీదు వలె మంచి మనస్సాక్షిని కలిగి కీడు తలపెట్టిన వారికి కూడా మనవంతిగా మనం మేలు చేసేవారిగా ఉందాం. కీడుకు ప్రతి కీడు చేసేవారిగా మనం ఉండకూడదు. కీడు చేసిన వాడికి మనం కూడా కీడు చేస్తే ఇంకేముంది? నీకు నాకు మనకు కీడు చేసిన వాడికి మనం మేలు చేసామా? దేవుని దృష్టిలో అది యుక్తమై ఉంది. దేవుడు దానిని ఘనముగా ఎంచుతూ ఉన్నాడు. అప్పటికి వాళ్ళ బ్రతుకు కనుక మారకపోతే వారి సంగతి దేవుడు చూసుకుంటాడు. నీ మటుకు నీ మాత్రం చేతనైనంత మటుకు నీవు మేలు చేయటం ఎందే ప్రయాసపడు. అది దేవుడు చూపుతున్నటువంటి మంచితనం, దేవుడు చూపుతున్నటువంటి ప్రేమ గుణం. ఈ ప్రేమ గుణాన్ని
నీవు నేను మనమందరం కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సౌలు యొక్క కుమారుడు యోనాతాను. ఈ యోనాతాను దావీదు చక్కని స్నేహితులు. 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. చూసారా, యోనాతాను సౌలు యొక్క కుమారుడు. ఈ యోనాతాను దావీదు యొక్క హృదయాలు పెనవేసుకుపోయాయట. వీరిద్దరు హృదయాలు కలిసిపోయాయి. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించి అతనిని ప్రేమించెను. ఒకనొక సమయంలో తండ్రి అయినటువంటి సౌలు, యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు దావీదును చంప తలపెట్టాడు అన్న సంగతిని తెలుసుకొని యోనాతానే దావీదును తప్పిస్తాడు. అంటే వాళ్ళిద్దరి యొక్క స్నేహం ఎంత గొప్పదో. బైబిల్ గ్రంథంలో స్నేహితుల గురించి కనుక చెప్పాల్సి వస్తే అందులో పీక్ పాయింట్లో ఉండేది టాప్ 10 అని కనుక తీస్తే అందులో మొదటి స్థానం దావీదు యోనాతానుదే. మనుషుల మధ్య కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్నేహానికి వీళ్ళిద్దరు కూడా చక్కని సాదృశ్యం, మంచి మాదిరి. వారిద్దరు హృదయాలు పెనవేసుకున్నట్లుగా లేఖనాల్లో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. చక్కని స్నేహితులు, ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకున్నవారు. దావీదు క్షేమస్థితిని కోరుకున్నవాడు, యోనాతాను యొక్క క్షేమాన్ని కోరుకున్నవాడు. ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకున్న వ్యక్తులు ఈ యోనాతాను దావీదు. వారిద్దరి హృదయాలు ఒకరి హృదయం ఒకరి పెనవేసుకుపోయి ఉంది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. తన తండ్రి ఈ దావీదుకు కీడు తలపెట్టాడు అన్న సంగతి తెలుసుకొని అతనిని రక్షించాడు, అతనిని తప్పించాడు. ఈ యోనాతాను, వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఆ ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు. ఒకరి ప్రేమ ఒకరు అర్థం చేసుకునేవారు. చక్కని స్నేహం. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక నిబంధన ఏంటంటే, నేను గనక బ్రతికానా, నీవు చనిపోయి నేను బ్రతికుంటే నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని నేను దయచూపక మానను. ఒకవేళ నేను చనిపోయి నీవు బ్రతికావా, నా సంతానానికి నీవు దయచూపు. మన ఇద్దరి మధ్యలో దేవుడే సాక్షి. మన ఇద్దరి స్నేహానికి దేవుడు సాక్షి. మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమకు దేవుడు సాక్షి. నీ సంతానానికి నా సంతానానికి మధ్యలో దేవుడు సాక్షి. మనం లేకపోయినా మన స్నేహం నిలిచి ఉండాలి, మనం లేకపోయినా మన ప్రేమ నిలిచి ఉండాలి. మన తర్వాత సంతానానికి కూడా ఈ స్నేహం కొనసాగాలి. చూడండి ఎంత చక్కని స్నేహమో వారి, ఎంత చక్కని స్నేహమో. ఒకరి హృదయం ఒకరు అర్థం చేసుకున్నవారు, ఒకరి పట్ల ఒకరు దయచూపుకున్నవారు. స్వయాన తన తండ్రి రాజు దావీదు చంపమని ఆజ్ఞాపిస్తే, వాస్తవానికి ఈ యోనాతాను దావీదును చంపాలి, కానీ చంపలేదు, తప్పించు, పంపించేసాడు.
వెళ్తూ వెళ్తూ ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఏడ్చారట. వాళ్ళిద్దరు దూరం అవుతున్నందుకు గాను నా తండ్రి నిన్ను చంపను ఉద్దేశించాడు, ఎట్లయినా నిన్ను చంపేస్తాడు, కాబట్టి వెళ్ళిపో, ఇక్కడ వద్దు. మనకు మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో కనుక చూసినట్టు ఆ చివరి భాగాల్లో మనకు అది కనపడుతుంది. ఇక ఇక్కడ వద్దు, ఇక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా చంపేస్తాడు. ఇప్పుడు వరకు ఏదో అనుమానం అనుకున్నాను, వాళ్ళు అంటమే అనుకున్నాను, కానీ ఇది అనుమానం కాదు. వాళ్ళు ఏదో అంటున్నారు అనుకున్నాను, ఏదో అంటం కాదు, నిజమే పలుకుతున్నారు అందరూ. నా తండ్రి హృదయంలో నీ పట్ల మంచిగా లేదు, నేను చంపను ఉద్దేశించేవాడు, కాబట్టి నువ్వు ఇక్కడ వద్దేరుకో అని పంపించి వేసేటప్పుడు ఒకరినొకరు హత్తుకొని కౌగిలించుకొని ఏడ్చి ముద్దు పెట్టుకొని ఆ తర్వాత పంపించాడు. చూడండి, కాబట్టి 41వ వచనం చివరిలో ఉంటుంది, ఇలాగుండగా దావీదు మరి బిగ్గరగా ఏడ్చెను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు నొకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండురి. ఇలాగుండగా దావీదు మరి బిగ్గరగా ఏడ్చెను. యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నీ నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా ఉండునుగాక. ఆ తర్వాత దావీదు లేచి వెళ్ళిపోయాను, యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. వారి ప్రేమ ఎంత గొప్పదో, వారి స్నేహం ఎంత గొప్పదో. తండ్రి ఏమో ఈర్ష్యతో రగిలిపోతూ చంపాలనుకుంటున్నాడు, అది తండ్రి మనసు, సౌలు మనసు. కొడుకైనటువంటి యోనాతాను యొక్క మనసు ఏంటంటే ప్రేమతో, ప్రేమాతిశయంతో నిండిపోయి ఉంది, క్షేమస్థితిని కోరుకుంటుంది. అతడేమో అసూయతో నాశనాన్ని కోరుకుంటున్నాడు, ఇతడేమో ప్రేమతో క్షేమస్థితిని కోరుకుంటున్నాడు. చూసారా, ప్రేమ ఉంటే కనుక ఎలాంటి వాడికైనా సరే క్షేమం కలగాలని కోరుకుంటాడు. ఇతడు నా తండ్రికి శత్రువు కదా, ఇతడు నా తండ్రికి ఇతడు నా తండ్రి చంపాలనుకుంటున్న వ్యక్తి కదా, కాబట్టి నా తండ్రి శత్రువు నాకు శత్రువే అని అనలా యోనాతాను. తన ప్రేమను చూపుట ఎందే ప్రయాసపడ్డాడు. అతడికి ఎంతగా సహకరించాడో చూడండి. నేను గనక చచ్చిపోతే నా సంతతికి నువ్వు మేలు చేయి, మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకో. నువ్వు గనక చనిపోతే నీ సంతతి నేను జ్ఞాపకం చేసుకుంటాను. నీకు నాకు, నీ సంతానానికి నా సంతానానికి దేవుడే సాక్షి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ ఈర్షుతో రగిలిపోతున్న వ్యక్తిని చూస్తూ ఉన్నాం, ప్రేమాతిశయముతో ఉన్నటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నాం. 2 మనస్తత్వాలు కలిగినటువంటి 2 మనుషులు ఉన్నారు ఇక్కడ. ఆ 2 ఒక ఇంట్లో వాళ్ళే, ఒకడు తండ్రి, మరొకడు కుమారుడు. ఈర్షితో రగిలిపోతూ కోపంతో మండిపోతున్న వ్యక్తి సౌలు. ఎవరి మీద అంటే దావీదు మీద. ప్రేమాతిశయముతో స్నేహముతో క్షేమాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తి యోనాతాను. ఇతరు ఎవరి మీద అంటే ఇతరు దావీదు మీదే. ఒకే కుటుంబంలోని 2 ఒక వ్యక్తి మీద 2 రకాలైనటువంటి భావాలు కలిగి ఉన్నారు, 2 రకాలైనటువంటి భావాలతో ఉన్నారు. ఒకరేమో ప్రేమతో, మరొకరేమో కోపంతో. ఒకరేమో క్షేమాన్ని కోరుకుంటూ, ఇంకొకరేమో నాశనాన్ని కోరుకుంటూ. సంఘటన అక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసాం, యోనాతానును బట్టి అతని కుటుంబంలో ఎవడైనా ఉంటే కనుక అతను ఉపకారం చేయాలనుకున్నాడు. ఉపకారము చేయుటకు జ్ఞాపకం చేసుకున్నాడు.
యోనాతాను ఆ తదుపరి దినాల్లో జరిగిన సంఘటనలో, యుద్ధంలో యోనాతాను, సౌలు ఇద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఆ రాజ్యానికి రాజుగా దావీదు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత అతడు ఏలుబడి చేస్తూ అతడు తన స్నేహితుడైనటువంటి యోనాతానును జ్ఞాపకం చేసుకున్నాడు. యోనాతానును బట్టి అతని ఇంటి వారికి మేలు చేయాలనుకున్నాడు, ఉపకారం చేయాలనుకున్నాడు. ఈరోజు నేను బ్రతుకున్నానంటే, ఈరోజు నేను రాజ్యం మీద నిలిచి ఉన్నానంటే నా స్నేహితుడైనటువంటి యోనాతానే కారణం. మర్చిపోలేదండి మేలుని, చేసిన ఉపకారాన్ని మర్చిపోలేదు. నిజంగా దేవుడు మన జీవితాల్లో ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు. పాటలు పాడుకుంటాం, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని పాట పాడతాం. నువ్వు చేసిన ఉపకారాలకు నేనేం చెల్లించగలనయ్యా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలాన్ని నీకు ఇస్తే సరిపోద్దా? చాలదు. నా గర్భఫలమైన జ్యేష్ఠ కుమారుని నీకు ఇస్తే సరిపోతుందా? చాలదు. నా ప్రాణాన్ని నీకు అర్పిస్తే సరిపోతుందా? చాలదు. ఎద్దులను, గొర్రెలను నీకు అర్పిస్తే సరిపోతుందా? చాలదు. నువ్వు చేసిన ఉపకారాలు అంత గొప్ప, ఏమిచ్చినా చాలదు. కాబట్టి నేను నీకు ఏమీ ఇవ్వలేను నాయన అని మెదడు కూర్చోవడం కాదు. ఈరోజు అనేక మంది చేసే పని ఇదే. దేవుడికి మనం ఏం చేయగలమండి? ఎంత చేసినా తక్కువే. కాబట్టి ఏమీ చేయకుండా ఉంటాం. ఎంత చేసినా తక్కువేనంట. తక్కువే కాబట్టి చేయటం ఎందుకు అని మెదడు కూర్చుంటున్నారు. కాదు, అలా కాదు. ఆ పాటలో చివరిలో ఉంటుంది కదా, సజీవ యాగముగా విరిగి నలిగిన హృదయంతో సజీవ యాగంగా నన్ను నేను నీకు అర్పించుకుంటాను అంటున్నాడు. మనం ప్రభువుకి అర్పించుకోవాలి. చేసిన మేలును, ఉపకారాన్ని, పొందుకున్న మేలులను, ఉపకారాలను మనం మర్చిపోకూడదు. ఎన్నటన్నిటికి కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎన్నటన్నిటికి కూడా వాటిని మర్చిపోకూడదు. దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడో వాటిని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఈరోజు నేను ఈ స్థితిలో రాజుగా ఉన్నాను అంటే ఇది దేవుని కృప. ఇదిగో నా స్నేహితుడు నా పట్ల చూపిన ప్రేమ. యోనాతాను గనక ఆ రోజు కనుక ఈ సమాచారం నాకు ఇవ్వకపోతే సౌలు చేతిలో ఏదో ఒకనాడు చచ్చిపోయేవాడినేమో. కానీ దేవుని కృప ఏంటంటే యోనాతానుకి నా పట్ల ప్రేమను చూపి, ప్రేమ కలిగేటట్లుగా చేసి నన్ను తప్పించాడు. ఆ రోజు నేను తప్పించబడేట్లో దేవుడు యోనాతానును ఉపయోగించుకున్నాడు. యోనాతాను ప్రేమ నా పట్ల అమితమై ఉన్నది. అలా నా పట్ల ప్రేమ చూపినటువంటి యోనాతానుకి, అతని కుటుంబానికి నేను మేలు చేయక మానను. అతను చేసినటువంటి ఉపకారాన్ని నేను మర్చిపోను. కనుక అతని ఇంటి వారందరూ చనిపోయారు. ఒకవేళ ఎవరైనా మిగిలి ఉన్నారా? మిగిలి గనక ఉంటే గనక ఖచ్చితంగా అతని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. నాకు మేలు చేసిన వారి నిమిత్తం నేను అతని ఇంటి వారికి నేను మేలు చేయాలి. అతనికి మాత్రమే కాదు, అతని ఇంటి వారికి కూడా. చూడండి, గమనించాలి ఈ విషయాన్ని. యోనాతాను మేలు చేశాడు, యోనాతానుకి కాదు, యోనాతాను కుటుంబీకులకు కూడా మేలు చేయాలని కోరుకుంటున్నాడు దావీదు. చూడండి దావీదు మనసు ఎంత గొప్పదో. అందుకే దేవుడు దావీదు గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. అదేంటంటే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు అంటే దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని అనుసరించుచూ నడిచినవాడు. విన్నారా? హృదయానుసారుడు అంటే ఏంటో భావం తెలుసుకున్నారా? హృదయమును, దేవుని హృదయాన్ని అనుసరించాడట, దేవుని మనస్సును అనుసరించాడట. దావీదు విషయంలో ఒక్క పొరపాటు బైబిల్ గ్రంథంలో కనపడింది.
ఆ ఒక్కటి తప్ప ఎక్కడ కూడా ఇతడు తప్పు చేసినట్లుగా ఎక్కడ కనపడదు. చేసినటువంటి ఆ పొరపాటు విషయంలో ఎంతో పశ్చాత్తాపడ్డాడు, ఎంతో పశ్చాత్తాపడి బ్రతిమలాడుకున్నాడు, క్షమాపణ వేడుకున్నాడు, దేవుని కృప కొరకే వేడుకున్నాడు. ఆ ఒక్క విషయంలో తప్ప ఎక్కడ కూడా అతన్ని ఏలెత్తి చూపించడానికి ఆస్కారమే లేదు. అతని జీవితం క్షమాపణ పొందుకొని దేవుని కొరకు నిలిచాడు, దేవుని హృదయాన్ని అనుసరించుచు నడిచాడు, దేవుని ప్రేమను చూపుటి యందు వెనకాడలేదు. నేనెందుకు చేయాలి? ఆ కుటుంబం నాకెంతో కీడు చేసింది, అతని తాత నన్ను సంపాదన చూశాడు, ఆ కుటుంబం నాశనం అయిపోయింది, కట్టే ఉండ అనుకోరా. ఇదిగో యోనాతాను ఉన్నాడు, అదే ఏంట నాకు మేలు చేయ ఇష్టపడ్డాడు. అతనితో నేను ఒక ప్రమాణం చేశాను, అతనికి ఒక నేను మాట ఇచ్చాను, మాట తప్పకూడదు, మాట ఇచ్చాను, అతని సంతానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనుకున్నాడు. అనుకొని ఎంక్వైరీ చేశాడండి. ఎంక్వైరీ చేస్తే మెఫీబోషెతు ఎక్కడో ఉంటున్నట్లుగా తెలిసింది సమాచారం. వెంటనే కబురు పెట్టాడు, మనుషులు పంపించాడు, రప్పించాడు. అతని యొక్క కుటుంబీకుల యొక్క ఆస్తి అంతటిని, సొత్తు అంతటి మరలా తిరిగి ఇప్పించేశాడు. ఇల్లు, వాకిలి, పొలం అన్నీ ఇచ్చేసాడు. ప్రతిరోజు నీవు నా బల్ల యొద్ద కూర్చొని, నేను పొద్దున టిఫిన్ చేసేటప్పుడు నువ్వు కూడా టిఫిన్ చేయాలి నాతో కలిసి, నేను మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు నువ్వు నాతో కలిసి కూర్చొని భోజనం చేయాలి, నేను సాయంకాలం ఈ బల్ల దగ్గర కూర్చొని స్నాక్స్ తింటా ఉంటే నువ్వు కూడా నాతో కలిసి, నేను తినే స్నాక్స్ నువ్వు కూడా తినాలి, నేను తాగే కాఫీ తాగాలి, నేను తాగే డ్రింక్ తాగాలి, నేను రాత్రికి భోజనం చేస్తుండగా నా బల్ల యొద్ద నువ్వు కూడా కూర్చొని భోజనం చేయాలి. రాజభోజనమే నీకు. వాస్తవానికి మెఫీబోషెతు ఎక్కడో తలదాచుకొని ఉన్నాడు, ప్రాణ భయంతో దాక్కున్నాడు. తన తాత అంటే సౌలు దావీదును చంపదలించాడు. ఇప్పుడు అదే దావీదు రాజు అయ్యాడు. తన తాత, తన తండ్రి, కుటుంబీకులందరూ చనిపోయారు. ఒకవేళ గనక ఆ కోపాన్ని గనక తన తాతగారు అంటే సౌలు తనను చంపడానికి ప్రయత్నించిన సంగతిని మనసులో పెట్టుకొని, తన తాతగారు కీడు చేయి తలపెట్టాడు అన్న సంగతిని మనసులో పెట్టుకొని, నేను కనబడితే నన్నెక్కడ చంపుతాడో అని ఈ యోనాతాను కుమారుడైనటువంటి ఈ మెఫీబోషెతు ఎక్కడికో వెళ్ళి తలదాచుకొని కూర్చున్నాడు, దాక్కున్నాడు, కంటపడకుండా ఉన్నాడు, కనబడితే ఎక్కడ చంపుతాడో అని. కానీ దావీదు యొక్క మనసు అది కాదు, దావీదు యొక్క ఆలోచనలు అవి కావే. కీడుకు ప్రతి కీడు చేయటం అతని యొక్క మనస్తత్వం కాదు, మేలు చేయటమే అతని మనస్తత్వం. అంతకు మించి మెఫీబోషెతు యొక్క తండ్రి అంటే యోనాతాను తన ప్రాణ స్నేహితుడై ఉన్నాడు. తన ప్రాణ స్నేహితుడు తనకు ఉపకారం చేసిన వాడు కనుక తన ప్రాణ స్నేహితుని బట్టి, తనకు ఉపకారం చేసిన వారిని బట్టి, ఆ ఉపకారాన్ని బట్టి నేను ఆ కుటుంబానికి ఎవరైనా మిగిలి ఉంటే నేను నాకు చేతనైంది ఏదో ఒక ఉపకారం చేయాలి అని తలంచాడు. నేటి దినాల్లో మన హృదయం కూడా అలానే ఉండాలి, మనం కూడా అలానే ఉండాలండి. చేతనైతే మేలు చేసేవారిగా ఉందాం. తోటివానికి నీ వల్ల మేలు కలిగేటట్టుగానే ఉండాలి తప్ప నిన్ను బట్టి కీడు కలగకూడదు. దేవుని హృదయం ఏంటంటే, దేవుని మనస్సు ఏమిటంటే శత్రువుకు కూడా మేలు చేయాలి అనేది దేవుని యొక్క మనస్సు. వారు చేసినటువంటి అపకారాన్ని మనసును పెట్టుకోలేదు, దాన్ని క్షమించి వేశాడండి. నేటి దినాల్లో నీ మనసు నా మనసు కూడా అలానే ఉండాలి. నీకు కీడు చేయి తలపెట్టారా, అందుని బట్టి స్తోత్రం. వారు తలపెట్టిన కీడు నీకు మేలుకైనా దేవుడు మార్చువాడు యేసు నామములో. ఒకవేళ నీవు కనుక కీడును అనుభవిస్తున్నావా, అది నీకు మేలుగా మారునుగాక. ఈ వాక్యమును బట్టి నీవు ధైర్యం తెచ్చుకో.
ఈ మాటలను బట్టి నీవు పురికొల్పబడు. కీడును అనుభవిస్తూ ఉన్నావా? దేవుడు దాన్ని నీకు మేలుగా మార్చబోతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు, పాట పాడుతూ ఉన్నాడు, కీడు అనుభవించిన ఎండ్ల కొలది క్షేమమును కలుగు చేస్తాడట. దేవునికి స్తోత్రం. విన్నారా? కీడు అనుభవించిన ఎండ్ల కొలదట దేవుడు క్షేమస్థితిని ఇస్తాడట, నీకు మేలును కలుగు చేస్తాడట. అందుకు తగినట్లుగా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించేది. నిన్ను శపిస్తున్నారా? శాపనార్థాలు పెడుతున్నారా? సంతోషించు, ఆశీర్వదించు, వారి కొరకు ప్రార్థన చేయి. ఇది దేవుని హృదయం, ఇది దేవుని మనస్సు. దావీదు అనుసరించిన విధానం, భక్తులు అనుసరించిన విధానం ఇదే. ఈరోజేదో కీడు అనుభవిస్తున్నాను కదా అని నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఈ కీడు నీకు మేలు కొరకే వచ్చినది. యోసేపు అంటాడు కదా తన అన్నలతో, అన్నారా మీరైతే నాకు కీడు తలపెట్టారు కానీ దేవుడు దానిని మనకు మేలుకరంగా ఉండునట్లుగా మార్చాడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన మాట, ఎంత చక్కని ఓదార్పును కలుగు చేసి ఆదరణ కలుగు చేసేటువంటి మాట. ఆదికాండంలో కనుక చూసినట్లయితే ఆ యోసేపు పలికినటువంటి చక్కని మాట మనకు కనపడుతుంది. 50వ అధ్యాయంలో 20వ వచనాన్ని మీరు చూడండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రైజ్ ది లార్డ్. బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే ఉద్దేశించబడింది. కీడు చేశారా నీకు? నువ్వు ఎవరిని కూడా పల్లెత్తు మాట అనకపోయినా, ఎవరికి నీవు కీడు తలపెట్టకపోయినా, అనవసరంగా నీవు కీడు అనుభవిస్తున్నావా? ఈర్ష్యను అనుభవిస్తున్నావా? నష్టాల పాలయ్యావా? కష్టాల కడలో ఉన్నావా? కష్టాల కడలిలో ఉన్నావా? నువ్వు అధైర్యపడకు. ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకో. ఏంటో తెలుసా ఆ మాట? బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా. అది అంటే ఆ కీడు బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా మేలుకే దేవుడు ఉద్దేశించెను. అంటే వాళ్ళేమో కీడు చేయ ఉద్దేశించారు కానీ దేవుడు ఆ కీడుని మేలుకే ఉద్దేశించాడట. మేలు కలుగునట్లుగానే జరిగించాడు. యోసేపు తన అనుభవాల్లో నుంచి చెప్పిన సాక్ష్యం ఇది. ఒకవేళ నీవు కీడును అనుభవిస్తూ ఉంటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఈర్ష్య, కీడు, అవమానాలు, నిందల్లో ఉన్నట్లుగా నీకుంటే, ఈ మాటలు నీ కొరకే ప్రభు చెబుతూ ఉన్నాడు. నీకు కీడు కోసం కాదు ఇది. బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అంతే. యేసు నామములో ఆమేన్. దేవుని మాట నీ జీవితంలో నెరవేరుట నువ్వు చూడగలుగుతావు. బహు ప్రజలు నిన్ను బట్టి బ్రతుకుతారు. బహు ప్రజలు నిన్ను బట్టి సంతోషిస్తారు. బహు ప్రజలు నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు. అనేకులకి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ కీడు నీకు ఆశీర్వాదానికే దారి తీస్తుంది తప్ప నీ నాశనానికి కాదు. ఈ అవమానములకు ప్రతిగా నీకు రెట్టింపు ఘనతను నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. విశ్వాసం కనుక ఉంటే, నీ హృదయంలో ఈ మాటలు వింటూ ఉండగా నీ హృదయం రగిలింపబడుతూ ఉంటే, నీ చేతిలో ఉన్నటువంటి ఆ బైబిల్ గ్రంథంలో ఈ డేట్ వేసుకో, ఈ రిఫరెన్స్ రాసుకో. ఈ రోజు నువ్వు ఏదైతే కీడు అనుకుంటున్నావో,
ఈరోజు ఏదైతే నన్ను చూసి అనేక మంది ఈర్ష్యపడుతున్నారు, నాకు కీడు చేయ తలపెట్టారు, నేను కీడును అనుభవిస్తూ ఉన్నాను అని నువ్వు అనుకుంటూ ఉంటే, ఈ మాటలు నా ప్రభు నీ కోసం చెప్తూ ఉన్నాడు, నా కోసమే చెప్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మన కొరకే చెప్తూ ఉన్నాడు. ఇది నీ మేలు కొరకు ఉద్దేశించబడింది. ఆ మేలు ఏంటి తెలుసా? అనేక మంది ప్రజలు నిన్ను బట్టి సంతోషిస్తారు, అనేక మంది ప్రజలు నిన్ను బట్టి బ్రతుకుతారు, అనేక మంది ప్రజలు నిన్ను బట్టి మేలును పొందుకుంటారు. అనేకులకు నీవు దీవెనకరంగా మారబోతున్నావు. ఈ పరిస్థితులు నిన్ను దీవెనకరమైన వ్యక్తిగా ఉన్నతమైన స్థానంలో నిలవబోతూ ఉన్నాయి. ఆ రోజుల కొరకు ఎదురు చూడు, అంతే. ఆ రోజుల కొరకు ఎదురు చూడు, అంతేగాని కీడుకు ప్రతి కీడు చేయ తలంచవద్దు, ఆలోచించవద్దు. దేవుడు చూసుకుంటాడు. కోపగించుకుంటే దేవుని పని. దేవుని కోపానికి చోటు ఇవ్వమని వాక్యం చెప్తాం. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వమని చెప్తాం. కోపగించుకోవటం మన పని కాదు, అది దేవుని పని. కనుక నీవు నేను చేయాల్సిన పని ఒక్కటే, వెలివేయబడ్డాను అని బాధపడుకో, త్రోసివేయబడుతున్నాను అని చింతించుకో. నీ మేలు కొరకే ప్రభువు ఉద్దేశించాడు. యోసేపు అమ్మివేయబడ్డాడు. యోసేపు యొక్క సొంత అన్నలే యోసేపును అమ్మివేశారు. ఈర్ష్యకు గురయ్యాడండి యోసేపు. అతను చేసిన పొరపాటు ఏమీ లేదు. అక్కడ తన అన్నయ్యలకి అతను చేసినటువంటి కీడేమీ లేదు. దేవుని కృప అపరిమితంగా యోసేపు మీద ఉంది. దేవుడు యోసేపును దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు యోసేపును హెచ్చించ ఇష్టపడ్డాడు. యోసేపు తల మీద దేవుని ఆశీర్వాదం ఉంది. అది చూసినటువంటి అన్నలకి ఈర్ష్య ఎక్కువైపోయింది. ఈర్ష్య బాగుపడుతుంటే వారవలేనటువంటి లోకం ఇది. మనం ఏం చేయగలం? దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు దుష్టుడు. దుష్ట సాతానుడు భరించలేక అన్నలను రేపి కీడు చేయ తలపెట్టాడు సాతానుడు. పాపం అన్నయ్యలు చాలా మంచివాళ్ళు, అన్నలు చాలా మంచివాళ్ళు. కీడు చేయ తలపెట్టిన వారు మంచివాళ్లే వాస్తవానికి, చాలా మంచి వ్యక్తులు. కానీ సాతానుడు ఏం చేశాడంటే వారి హృదయాలు అలా రేపాడు, అంతే. ఇస్కరియోతు యూదా మంచోడే, సాతానుడు రేపాడట. పేతురు గారు చాలా మంచోడు, చాలా భక్తిపరుడు, దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. కానీ సాతానుడు అలా రేపాడు. దేవుడు యేసయ్యను నేను ఎరుగును అనేటట్లు బొంకేటట్లు చేశాడు. సాతానుడు రేపుతున్నాడు. కొంతమంది అలా సాతాను చేత రేపబడుతున్నారు. ఇక దానికి మనం చేయగలిగింది లేదు, వారి కొరకు ప్రార్థించు తప్ప. యేసయ్య అడిగా, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అబ్బాయిలో, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడుగా. మనం కూడా చేయాల్సిన పని అంతే. వాళ్ళు కూడా అలానే ప్రార్థన చేసుకుని కనుక తమ జీవితాలు కనుక సరి చేసుకోగలిగితే దీవించబడతారు. మనం కోరుకోవాల్సింది కూడా దేవాలు దీవించబడాలి. కనుక నేటి దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక ప్రవచనాత్మకమైన సందేశం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కీడు అనుభవించుతున్నట్లుగా నీకు అనుభవిస్తుందా? ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈర్ష్యతో, ప్రజల యొక్క ఈర్ష్య వలన నెట్టివేయబడినట్లుగా, ప్రజల యొక్క ఈర్ష్య వలన త్రోసివేయబడినట్లుగా, ప్రజల యొక్క ఈర్ష్య వలన వెలివేయబడినట్లుగా, అమ్మివేయబడినట్లుగా నీకు అనిపిస్తుందా? పడద్రోయబడినట్లుగా నీకు అనిపిస్తుందా? అందుని బట్టి నీవు సంతోషించు. మత్తయి సువార్తలో యేసయ్య కూడా అదే మాట చెప్పాడు. స్వయంగా యేసయ్య ప్రజలతో మాట్లాడుతూ 5వ అధ్యాయంలో ధన్యతల గురించి చెప్పినటువంటి దానిలో, ఆ ధన్యతలో ఒక ధన్యత 10వ వచనంలో ఉంటుంది.
నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 11వ వచనంలో ఉంటుంది, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. వారు చెడ్డ మాటలు పలకటం, అబద్ధంగా చెడ్డ మాటలు పలకటం, నిన్ను నిందించి హింసించడం, ఇవన్నీ కూడా నీ మేలు కొరకే. ఇవన్నీ కూడా నీ ఫలాన్ని అధికము చేయుచున్నవి. నీ ఫలం అధికమవుతుంది. కీడు చేయ తలపట్టారేమో కానీ అది పరలోకమందు నీ ఫలాన్ని అధికం చేస్తుంది. నీ మేలు కొరకే. అది నీకు క్షేమస్థితిని కలుగు చేయడానికి, ఆ కీడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళ్ళడానికి దేవుడు ఉద్దేశించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కీడుకు ప్రతి కీడు చేసేవారిగా కాక ఉపకారం చేసేవారిగా ఉందాం. ఇది దేవుని హృదయం. ఆ దేవుని హృదయాన్ని అనుసరించాడు దావీదు. దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. ఈ మెఫీబోషెత్ అయితే ఎక్కడికో వెళ్ళి దాక్కున్నాడు. అమ్మో, రాజు అయ్యాడు దావీదు. సౌలు రాజు చేసినటువంటి అపకారాన్ని ఒకవేళ మనసులో పెట్టుకొని నాకెక్కడైనా అపకారం తలపెడతాడేమో, ఎక్కడైనా నాకు అపకారం చేస్తాడేమో అని భయపడినటువంటి వాడై ఆ భయంతో ఎక్కడో దాక్కున్నాడు ఈ మెఫీబోషెతు. ఎక్కడో దాక్కున్నటువంటి ఆ మెఫీబోషెతుని ఇతడు వెతికి ఎక్కడో ఉన్నటువంటి వాడిని వెతికి తీసుకొచ్చాడు. తన ఇంటికి రప్పించాడు. తన భోజన బల్ల ఎదురు కూర్చుండబెట్టాడు. అతడికి ఉపకారము చేయ తలపెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉపకారము చేయుటి యందే మనము ఎడతెగని వారిగా ఉండవలసిన వారం. కీడు చేసిన వాని కొరకు ప్రార్థించిన ఎడల వాని ఒడిలోనట నిప్పులను కుప్పగా పోసిన వారం అవుతాం. వాక్యం చాలా స్పష్టంగా ఉంది. కనుక నేటి దినాల్లో నీ వంతుగా నీకు కీడు తలపెట్టిన వాని కొరకు ప్రార్థించు వారిగా ఉండు. నీకు కీడు తలపెట్టిన వాని కొరకై నీవు ప్రార్థించే వ్యక్తిగానే ఉండు. ఇది దేవుని హృదయం, ఇది దేవుని మనస్సు. ఇట్టి మనస్సును నీవును కలిగి ఉండాలి. ఇట్టి మనస్సునే మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కీడు చేసిన వాడికే మేలు చేయమని చెబితే తనకు మేలు చేసిన వాని విషయంలో ఇంకెంత మేలు చేయాలి? చేసిన ఉపకారాన్ని, చేసిన మేలును మరువక మరి ఖచ్చితంగా మనం మేలు చేయవలసిన వారమై ఉన్నాం. ఈ దావీదు తన స్నేహితుడైనటువంటి యోనాతానును బట్టి అతని కుటుంబానికి మేలు చేయ ఇష్టపడ్డాడు. సౌలును బట్టి అయితే కనుక కీడు చేయాలి, కానీ కీడు చేయడానికి ఇష్టపడలా, మేలు చేయడానికే ఇష్టపడ్డాడు. క్షేమస్థితిని కోరుకున్నాడు. ఎక్కడో ఉండి అడుగు తినేవాడిగా ఉండాలని కోరుకోవాలా. ఇతడు నా ఇంట నా భోజనపు బల్ల యొద్ద నాతో కలిసి ఉండాలి అని కోరుకున్నాడండి. దావీదు హృదయం ఎంత గొప్పదో. అందుకోసమే దావీదుని గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. చరిత్రలో అతను పొందినటువంటి సాక్ష్యం మరి ఎవరినూ పొందలేదు. దావీదుని గురించి దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు, నా హృదయమును అనుసరించి నడిచినవాడు. నేటి దినాల్లో మనం కూడా దేవుని హృదయానుసారులుగా ఉండాలి. గుర్తించండి, ఇక్కడ నీకు చేతనైనంత మేలు చేయ ప్రయత్నించు. నీవు చేసిన మేలును బట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. యోనాతాను దావీదుకు మేలు చేశాడు.
యోనాతాను దావీదుకు చేసిన మేలును బట్టి యోనాతాను లేకపోయినా యోనాతాను కుమారుణ్ణి దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. చేసిన మేలు ఎక్కడికి పోదు, చేసిన ఉపకారం ఎక్కడికి పోదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక మనిషే ఉపకారం మేలు చేసిన వారికి మరలా ఏదో ఒకటి చేయాలని తలస్తూ ఉన్నాడే, మరి దేవుడు మరణిశ్చయంగా ఉపకారం చేయను కదా? మరి దేవుడు మరణిశ్చయంగా నీ కొరకు మేలును దాచి ఉంచును కదా? ఒక మనిషే మేలుకు ప్రతిగా ఇంకెంతో మేలు చేయాలనుకుంటున్నాడు. మేలు చేసిన వారికి ఏదో ఒకటి ఉపకారం చేయాలి, ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలి అని అనుకున్నాడు. మరి ఒక మనిషి హృదయమే ఎలా ఉంటే మరి దేవుడు మరణిశ్చయంగా ఉపకారము చేయ తలంచును కదా. కనుక మేలు చేయుట యందే మనము ఆసక్తి కలిగి ఉందాం. మేలు చేయుట యందే మనం ఆసక్తి కలిగి వారి కొరకు ప్రార్థించు వారమై ఉండవలసిన వారమే. జ్ఞాపకం చేసుకోవడానికి ఏదో ఒక మంచి పని ఉండాలి. హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. అతను చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభా, ఇదిగో మూయబడినటువంటి మందిరపు తలుపులు తెరిచానయ్యా, జ్ఞాపకం చేసుకో ప్రభా. అతను రాజ్యంలో రాజరికానికి వచ్చే సమయానికి, సింహాసనం మీద కూర్చుండే సమయానికి దేవాలయపు తలుపులన్నీ మూయబడి ఉన్నాయట. దేవాలయం మూయబడి ఉంది. ధూపదీప నైవేద్యాలు జరగట్లేదు. యాజకులైన వారు ఎటో చెదిరిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో హిజ్కియా రాజు అయ్యాడు. ఇతడు రాజు అయిన తర్వాత అతడు చేసినటువంటి మంచి పని ఏంటంటే తెలుసా? మొట్టమొదటిగా దేవాలయపు తలుపులను తెరిపించాడు. యాజకులందరిని పిలిపించాడు. దేవాలయాన్ని శుద్ధీకరింపజేసి ఆరాధనలు జరుగునట్లుగా చేశాడు. ఇతడు అదే అంటాడు, ప్రభువా, నేను రాజుగా అయిన తర్వాత నేను యాజకులకి ఎలా మేలు చేశానో, ఎలా ప్రజలందరూ కూడా నీ తట్టు తిరిగేటట్లుగా చేశానో జ్ఞాపకం చేసుకో అయ్యా అని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుచు ప్రార్థన చేశాడు. అతడు చేసినటువంటి ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించినట్లుగా, నీ కన్నీళ్లను చూస్తే నీ ప్రార్థన నేను అంగీకరించిందని ప్రభు చెప్పి మరి 15 ఏళ్ల వయస్సు, మరి 15 ఏండ్లు అతన్ని బ్రతికింపజేశాడు. ఆయుష్ను పెంచాడు. వాస్తవానికి హిజ్కియా రాజు చచ్చిపోవలసింది. నీ ఇల్లు చక్కబెట్టుకొని దేవుడు సమాచారాన్ని పెట్టాడు. దైవజనుడైనటువంటి యెషయా వచ్చి, ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో అయ్యా, దేవుడికి నిన్ను తీసుకుంటాడట అని సమాచారం ఇస్తే ఇతను ప్రార్థన చేశాడు, ప్రభా, నేను ఎంత మేలు చేశాను, నాకు ఎంత ఉపకారం చేశానో నీకు తెలుసుగా అయ్యా, జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఇతను చేసిన మేళ్ళు అక్కడ ఉన్నాయి. ఇతడు ఎంతో మంచి పనులు చేశాడు దేవుని నామం పేరట. దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యాల్లో కనుక చూసినట్లయితే 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి బహుదాన ధర్మములు చేయువాడై ఉండెను. దేవుడి యందు భయము భక్తి కలిగి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. బహుదాన ధర్మములు చేసేవాడట. దేవుడు అతని ప్రార్థనలను, అతని దాన ధర్మములను జ్ఞాపకం చేసుకునిను. చాలా స్పష్టంగా ఉంది వారు. అంటే చేసిన మేళ్లను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మన దగ్గర కూడా ఏదో ఒకటి ఉండాలి. మన సంతానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మన జీవితంలో కూడా కొన్ని మంచి పనులు ఉండాలి. దేవుడు కోరుకున్నటువంటి రీతిగా మనం జీవించాలి. మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తున్నటువంటి దీనిలో 3 మనుషులు కనపడ్డారు. ఒక వ్యక్తి సౌలు, రెండో వ్యక్తి యోనాతాను, మూడో వ్యక్తి దావీదు.
ఈ ముగ్గురు గురించి మనం ధ్యానిస్తూ ఉండగా రెండు విషయాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. రెండు విషయాలు, ఇద్దరి మధ్యలో తేడా కనపడుతుంది. తండ్రి కొడుకుల మధ్య తేడా కనపడుతుంది. తండ్రి కొడుకుల యొక్క మనస్తత్వాల్లో తేడా కనపడుతుంది. తండ్రి హృదయం అంటే సౌలు హృదయం ఈర్ష్యతో రగిలిపోతా ఉంది. దావీదు మీద ఈర్ష్యతో రగిలిపోతుంది. అదే సమయంలో యోనాతాను హృదయం అదే దావీదు మీద ప్రేమాతిశయంతో నిండి ఉంది. ప్రేమతో నిండి ఉంది. అదే సమయంలో ఈర్ష్యతో ఉన్నటువంటి సౌలు దావీదును చంపనుద్దేశించాడు. అదే సమయంలో ప్రేమతో ఉన్నటువంటి యోనాతాను దావీదును మరణము నుంచి తప్పించతలంచాడు. అతని క్షేమాన్ని కోరుకున్నాడు. ప్రేమ కలిగిన వాడేమో క్షేమస్థితిని కాంక్షించాడు. ఈర్ష్య కలిగిన వాడేమో చావును కోరుకుంటున్నాడు. ఇంతకు దావీదు చేసిన తప్పేంటి? దావీదు చేసిన మేలేంటి? దావీదు యోనాతానుకి మేలు చేసింది ఉందా? అలా అని ఏమీ లేదు. సౌలుకి ఏమైనా కీడు తలపెట్టాడా? అలానూ లేదు. అతనికి చేతనైంది మేలే చేసుకుంటూ వచ్చాడు తప్ప కీడు ఏమాత్రమును కూడా తలపెట్టాడు. కానీ వారి హృదయాల్లో మార్పు ఏది ఏమైనప్పటికీ కూడా కీడు తలపెట్టిన వాడేమో చరిత్రలో హీనుడిగా మిగిలిపోయాడు. మేలు చేయ ప్రయత్నించినటువంటి యోనాతాను చరిత్రలో మంచి స్నేహానికి సాదృశ్యంగా నిలిచిపోయాడు. స్నేహాన్ని గురించి కనుక చెప్పాల్సి వస్తే దావీదు యోనాతానులనే అంటారు. ఇద్దరు స్నేహాన్ని గురించి చెప్పాల్సి వస్తే దావీదు యోనాతానులే గుర్తుకొస్తారు క్రైస్తవ లోకానికి. ఆ ఇద్దరి స్నేహానికి మించిన స్నేహం, ఆ ఇద్దరి మధ్యలో వారి హృదయాలు పెనవేసుకున్న విధానం ఎంతో గొప్పది. ప్రియమైన దేవుని పిల్లారా, నేటి దినాల్లో మనం ఈర్ష్యతో రగిలిపోయే వారిగా ఉండొద్దు. ప్రేమాతిశయంతో ఉండేవారిగా ఉందాం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, యోసేపును గురించి. యోసేపు అంటున్నాడు 50వ అధ్యాయంలో, ఆదికాండం 50వ అధ్యాయంలో, మీరైతే నాకు కీడు చేయ తలపెట్టారు కానీ, ఆలోచించారు కానీ దేవుడు దానిని అనేక మంది ప్రజలకు, కదా అదేనా రాసింది, బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవునికి స్తోత్ర. అంటున్నారా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా, అనేక ప్రజలకు దీవెనకరంగా ఉండునట్లుగా మేలుకే దేవుడు దానిని ఉద్దేశించెను. ఒకవేళ నీవు ప్రజల యొక్క ఈర్ష్య వలన, ప్రజల యొక్క కీడు వలన, ప్రజలు ఒకవేళ నిన్ను నిందిస్తూ అవమానిస్తూ ఒకవేళ ఉన్నారా, ఏమాత్రం కూడా నీవు భయపడాల్సిన పని లేదు. దేవుని మాటగా ఒక దైవజనుడిగా చెబుతూ ఉన్నాను, నీవు కృంగనవసరం లేదు. అది మేలు కొరకే, అనేక బహు ప్రజలకు బ్రతికించున్నట్లుగా, బహు ప్రజలకు దీవెనకరంగా ఉండునట్లుగా దేవుడు మేలుకే ఉద్దేశించాడు. అది ఇందాకే చెప్పాగా, ఒకవేళ నీకు ప్రజల యొక్క, మనుషుల యొక్క ఈర్ష్య వలన నీవు బాధింపబడుతున్నట్లుగా ఉంటే, కీడు అనుభవిస్తున్నట్లుగా ఉంటే, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. డేట్ రాసుకొని బైబిల్లో ఈ వాక్యం దగ్గర అండర్లైన్ చేసుకొని అక్కడ డేట్ వేసుకో. అనేక మందికి దీవెనకరంగా ఉండునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. నిశ్చయంగా దేవుడు నీకు మేలు చేయ తలంచాడు అన్న సంగతిని నీవు మర్చిపోవద్దు. కాకపోతే ఒక్క విషయం ఉంది ఇక్కడ. అదేంటంటే,
ఆ కీడు అనుభవించేటప్పుడు, ఆ ఈర్ష్యను భరించేటప్పుడు మాత్రం కొంచెం బాధగా ఉంటుంది, కొంచెం హృదయం నొచ్చుకుంటూ ఉంటుంది. అయినను సరే ఈ మాటను బట్టి నీవు ధైర్యం తెచ్చుకోవాలి. ఈ మాటను బట్టి మనం సంతోషించాలి. యోసేపు పడిన వేదన, బాధ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు ఈర్ష్య వలన, ప్రజల యొక్క ఈర్ష్య వలన కీడు అనుభవించాడు. కీడు అనుభవించిన ఏండ్ల కొలది సమృద్ధిని కలుగు చేసే దేవుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగానే దేవుడు నీకును సమృద్ధిని కలుగు చేయను గాక. నిశ్చయంగా దేవుడు మేలుకే ఉద్దేశించాడు అని యోసేపు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో కూడా ఇట్టి రోజులను ఇస్తాడు. నీ కొరకు దేవుడు తగిన కాలాన్ని సిద్ధపరిచాడు. ఆ రోజున నీవు కూడా ఇదే మాటను పలుకుదువుగాక. యోసేపు సాక్ష్యం ఇచ్చినట్లుగా నీవును సాక్ష్యం ఇచ్చుదువుగాక అంటావు ఖచ్చితంగా. ఇదిగో ఫలానా వ్యక్తి అయితే, ఫలానా వ్యక్తులైతే నాకు కీడు చేయి తలపెట్టారేమో కానీ, ఆ రోజు కీడు అనుభవిస్తున్నట్లుగా అనిపించిందేమో కానీ, ఈ రోజు ఉన్నట్లుగా ఇది నా మేలు కొరకే. ఆ రోజున వాళ్ళు అట్లా చేయకపోతే ఈ రోజు నేను ఎట్ట అయ్యోడు కాదు. ఆ రోజు ఆ కీడే కనుక రాకపోతే ఈ రోజు నాకు ఈ మేలు జరిగేది కాదు. నీ నోటితో నీవు సాక్ష్యం ఇచ్చే రోజులను దేవుడు త్వర పెట్టునుగాక. కీడు అనుభవిస్తున్నట్లుగా నీకున్నదా? అయితే ఈ మాటలు నీ కొరకే. ధైర్యం తెచ్చుకో, కృంగిపోవద్దు. దేవుడు నీ కొరకు మేలు ఉద్దేశించాడు. ఆ మేలు కొరకు ఎదురు చూడంతే. దేవుడు చేయబోతున్న ఆ మేలును బట్టి సంతోషించు. బహు ప్రజలకు అక్కడ రాసి ఉంది. ఎంతమందికి? బహు ప్రజలకు, బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా, బహు ప్రజలకు దీవెనకరంగా ఉండినట్లుగా, అనేక మందికి నీవు మేలుకరంగా ఉండడానికి. ఇప్పుడేదో కొద్ది మందికేనేమో అక్కడుంటే, తండ్రి అంటూ ఉంటే ఆ ఇంట్లో 70 మందికేనేమో మేలు. అంతేగా. యోసేపు తన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, తన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కదా, వాళ్ళ కుటుంబం వాళ్ళే. దేవుడు అక్కడి నుంచి ఐగుప్తుకి తీసుకొచ్చాడు. ఎంట నుండి బయటికి తీసుకొచ్చాడు. బయటకు వచ్చేటప్పుడు ఎంతో వేదన. బయటికి వస్తుండగా సొంత వారిని విడిచిపెట్టవలసిన పరిస్థితి, నా అనుకున్న వారందరిని విడిచిపెట్టవలసిన పరిస్థితి, తన సొత్తుని, తన ఆస్తిపాస్తులను విడిచిపెట్టి బయటికి రావాల్సిన పరిస్థితి. అంతేనా? యోసేపు యొక్క అనుభవాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు అనుభవంలోనికి ఒక్కసారి మనం వెళ్దాం. ఆ యోసేపు నువ్వే అని ఒకసారి అనుకో. అన్నలు లాక్కొచ్చి అమ్మేస్తున్నారు. సొంత ఊరు నుంచి, సొంత ఆస్తిపాస్తులను విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, అయిన వారిని విడిచిపెట్టి ఎక్కడో కాని ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. కష్టపడి కట్టుకున్న ఇల్లు విడిచిపెట్టాల్సి వస్తుంది. కష్టపడి సంపాదించిన సంపదను విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి కష్టం, వేదన, శ్రమ, బాధలు, అవమానాలు, నిందలు అవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆయన యోసేపు మౌనంగా భరించాడు. అతను అలా మౌనంగా భరించడంలో కారణం ఒకటే, దేవుని వాగ్దానం అనేది ఒకటి ఉంది. దేవుని ప్రణాళిక అనేది తన పట్ల ఒకటి ఉందని గుర్తించాడు యోసేపు. అందును బట్టి భరించాడు, అందును బట్టి నిలిచాడు. అలా ఐగుప్తుకి వెళ్ళినటువంటి యోసేపుని, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అలా బానిస బ్రతికేటట్లుగా చేయలేదు. బహు ప్రజలకు దీవెనకరంగా ఉండేటట్లు. అదే తన ఇంట కనుక ఉన్నట్లయితే ఆ 60 మందికి, ఆ 70 మందికి, ఆ 80 మందికి, ఆ 100 మందికి, ఆ 10 కుటుంబాలకు, ఆ 20 కుటుంబాలకే, లేదా ఆ 50 కుటుంబాలకే, ఆ పరిసర ప్రాంత ప్రజలకే అతడు దీవెనకరంగా ఉండేవాడేమో. ఐగుప్తుకు వెళ్ళటను బట్టి ప్రపంచ దేశాలకు దీవెనకరంగా మారాడు. దేవునికి మహిమ కలుగును గాక. బహు ప్రజలకు దేవుడు ఈ రీతిగానే, బహు ప్రజలకు, నీ కుటుంబానికి కాదు,
నీ ప్రజలకే కాదు, ఆ 4-5 కుటుంబాలకే కాదు, ఆ 20-30 కుటుంబాలకే కాదు, బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి నేటి దినాల్లో మన ఆలోచన సరళి మారిపోవాలి. నేటి దినాన మన హృదయంలో నా కృంగుదలను విడిచిపెట్టాలి. దాని స్థానంలో ప్రభువానికి స్తోత్రం నాయన, బహు ప్రజలకు దీవెనకరంగా ఉండునట్లుగా నీవు నా పట్ల ఉద్దేశం కలిగి ఉన్నందుకు కొరకే స్తోత్రం నాయన. నీ ఉద్దేశాలే నా జీవితంలో నెరవేరునుగాక అని దేవుని స్తుతించు వారిగా ఉందాం, దేవుని మయంపరచు వారిగా ఉందాం. ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని మన విశ్వాసపు యాత్రలో మనం ముందుకు వెళ్ళాలి. ఈ పరిచర్లో మనం అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. దేవుని కొరకే నిలిచేవారిగా ఉందాం. దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. బహు ప్రజలకు దీవెనకరంగా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ఇది రెండో విషయం. మొదటి విషయం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉండు. అది మొదటి విషయం. మేలు చేసిన వారిని జ్ఞాపకం చేసుకో, అతని సంతానాన్ని జ్ఞాపకం చేసుకో. నీ మటుకు నీవు మేలు చేయి, అది నీ సంతానానికి మేలుకరంగా మారింది. ఇది మొదటి సంగతి. నీవు మేలు చేసావా? నువ్వు చేసిన మేలును బట్టి నీ సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. నీవు చేసిన మేళ్లను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అది నీకు మాత్రమే కాదు, నీ తదుపరి సంతానానికి కూడా అది దీవెనకరంగా మారుతుంది. రెండో విషయం, కీడు చేసిన వారికి కీడు తలపెట్టవద్దు. చేతనైతే మేలు చెయ్యి, చేతనైతే ప్రార్థన చెయ్యి. మేలును దేవుడు చేస్తాడు. కీడు చేయి తలపెట్టారుగా, దేవుడు ఆ కీడుని నీకు మేలుగా మార్చుతాడు. ఇది రెండో విషయం. కీడును అనుభవించటంలో మనం సంతోషించే వారిగా ఉందాం. ఎందుకు సంతోషించాలి? కీడు అనుభవించేటప్పుడు సంతోషం అట్టొచ్చింది. ఇదిగో వాగ్దానం కనపడుతుంది, వాక్యం కనపడుతుందిగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో చాలా స్పష్టంగా ఉందిగా. యేసయ్యే చెప్పాడుగా, స్వయంగా సంతోషించమన్నాడుగా, ఆనందించమన్నాడుగా, పరలోకమందు నీ ఫలం అధికమవుతుందని చెప్పాడు కదా. జనులు నీ మీద నిందలు మోపుచు అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు నీవు ధన్యుడువు, సంతోషించి ఆనందించు, పరలోకమందు నీ ఫలం అధికమగును. ఎంత చక్కని మాటను ప్రభు నీ కొరకు నా కొరకు దాచి ఉంచాడే. ఈ మాటలు వింటున్నటువంటి మనము సంతోషించి ఆనందించమని వాక్యం చెబుతూ ఉండగా దుఃఖపడుట సమంజసము కాదు అనే సంగతిని కూడా నీవు మర్చిపోవద్దు. కనుక ఒకవేళ ఈర్ష్యను అనుభవిస్తూ ఉంటే, కీడును అనుభవిస్తున్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంటే, నువ్వు చేయాల్సిన పని ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించు, దేవుణ్ణి స్తుతించు. నీ యొక్క విశ్వాసం ఒకటే అయి ఉండాలి. ఈ కీడు నాకు మేలు కొరకే. ఈ కీడుని వాళ్ళు ఏదో నన్ను చేయడం కోసం చేశారని నీకు అనిపిస్తుందేమో. దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు బహు ప్రజలకు దీవెనకరంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, సాతానుడి ఉద్దేశం కీడు చేసి నిన్ను నాశనం చేయాలని. మన ఉద్దేశం ఏంటంటే ఈ కీడులో నా జీవితం అయిపోతుంది అనేది మన ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశం ఏమిటంటే ఈ కీడు నీవు బహుజనులకు దీవెనకరంగా ఉండాలని. ఎవరి ఉద్దేశం సఫలమవుతుంది? కీడు తలపెట్టిన వాడిదా? కాదు. కొద్దిమందికి ఏదో మేలు చేయాలనుకో కాదు. దేవుని ఉద్దేశం బహు ప్రజలకు. నువ్వు అనుకుంటున్నావు నేను ఏదో కీడు అనుభవిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, అది నీ ఉద్దేశం. దేవుని ఉద్దేశం అయితే మరొకటి, బహు ప్రజలకు నీకు దీవెనకరంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆయన నీ దీవెనను విస్తరింపజేయబోతున్నాడు. నీ దీవెనను ఆయన ఎన్లోడ్ చేస్తున్నాడు. నీ గుడారపు తలుపులు తెరవబడుతున్నాయి, గుడారపు తాళ్ళు
విస్తరించబడుతూ ఉన్నాయి. మేకులను ఆయన దిగగొట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ గుడారం విశాలమగునుగాక. గుడారం ఏమవుతుంది? విశాలపరచబడుతుంది. సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. ఇది దేవుని ఉద్దేశం. దేవుడు ఎంత గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉండి తన కార్యాలను జరిగించుచూ ఉండగా మన మటుకు మనము దేవుని కార్యాల కొరకే విశ్వాసంతో ఎదురుచూచు వారిగా ఉందాం. ఆయన కార్యాల కొరకే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. నిశ్చయంగా నీవు అనుభవిస్తున్న కీడుకు తగినట్లుగా దేవుడు మేలు చేయునుగాక. నీ మటుకు నీవు చేతనైనంత మేలు చేయ ప్రయత్నించు. నీవు చేస్తున్న మేలు నీకు మాత్రమే కాదు, నీ తదుపరి నీ సంతానానికి కూడా దీవెనకరంగా మారుతుంది. దావీదు ఎలా అయితే యోనాతాను యొక్క కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, మేలు చేయాలని, ఉపకారం చేయాలని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, దేవుడు కూడా నిన్ను బట్టి నీ తదుపరి తరాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు చేస్తున్న భక్తి, నీవు చేసే మేలు నీకు మాత్రమే కాదు, నీ తరానికే కాదు, నీ తదుపరి తరానికి కూడా దీవెనకరంగా మారునుగాక. నిశ్చయంగా దేవుడు ఇటు కార్యాలను నా పక్షంగా, నీ పక్షంగా, మనందరి పక్షంగా, ఈ లైవ్లో ఎందరైతే పాలు పొందారో వారందరి పక్షంగా దేవుడు నెరవేర్చునుగాక. నమ్మిన వారు దీవించబడుదురుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన. ఎవరికి వారు ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన, సంతోషంతో కూడినటువంటి ఒక ప్రార్థన, కృతజ్ఞతతో కూడినటువంటి ఒక ప్రార్థన. ప్రభువా, కీడు అనుభవించుచున్నట్లుగా ఉన్నది కానీ, నిందలు భరించుచున్నట్లుగా ఉన్నది కానీ, ఇది నా మేలు కొరకే మీరు ఉద్దేశించారు అని మీరు తెలియజేస్తున్నారు. మా సరిహద్దులను మీరు విశాలపరచబోతూ ఉన్నారు. గుడారపు తాళ్లను ప్రభువా మీరు విస్తరింప చేయబోతున్నారు. మేకులను దిగగొట్టి స్థిరపరచబోతూ ఉన్నారయ్యా. మీకు ఈ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దీవెనకరంగా చేయండి. బహు ప్రజలకు దీవెనకరంగా ఉండున్నట్లుగా మేలుకే మీరు ఉద్దేశించారయ్యా. దీవెనకరంగా చేయండి, దీవెనకరంగా మార్చండి. అదే సమయంలో మేము మా మటుకు మేము మేలు చేయ వారికినే ఉండాలని మీరు తెలియజేశారు. దావీదును గురించి మీరు బోధిస్తూ మేలు చేయుటకే ప్రయాసపడ్డాడు. అది అతనికి, అతని తదుపరి తరానికి కూడా, సంతానానికి కూడా దీవెనకరంగా మారింది. యోనాతాను మేలు చేశాడు దావీదుకి. అతను చేసిన మేలును బట్టి అతని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు. నేటి దినాల్లో నీవు కూడా దేవుని కొరకు ప్రయాసపడు, మేలు చేయ ప్రయత్నించు. నీవు చేసే మేలు, నీవు చేస్తున్నటువంటి ఆ మేలు ఒక తరం మర్చిపోతుందేమో కానీ దేవుడు మర్చిపోడు. మనుషుడు మర్చిపోతాడేమో కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు జ్ఞప్తిలో ఉంచుకునేవాడు. ఆయన జ్ఞాపకం ఉంచుకుని తగిన కాలమందు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కనుక కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు. ధైర్యం తెచ్చుకో. దేవుని కొరకు నిలవబడు. ఆయన వాగ్దానం మీద నిలవబడు. దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఘనపరచు. ప్రార్థన చేయి. ఇదిగో ఈ మాట ఒక వాగ్దానంగా తీసుకో. విశ్వాసంతో ఇగో నా హృదయం కదిలింపబడింది అనుకున్నావుగా, దీని ఒక వాగ్దానంగా స్వీకరించు. ఇది ఒక ప్రవచనాత్మకమైన సందేశముగా నీవు నీ హృదయంలో చేర్చుకో. యోసేపు జీవితం ఆశీర్వదించబడినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. సమస్తమును మేలు కోరిక ఆయన సమకూర్చి జరిగించబోతున్నాడు. సంతోషించు. ఈ ఫలం అధికంగా పోతుంది. ఆనందించు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైనటువంటి సమయం నందు దేవాంబికే కృతజ్ఞతలు, స్తోత్రాలు. సమయాన్ని దీవెనకరంగా మార్చండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు చేసి దేవా, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేక మంది ప్రజలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. మాట్లాడనై ఉన్నారయ్యా అంటే స్తోత్రం. ఎందరైతే ప్రభువా ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాలను ప్రభువా దీవెనకరంగా మార్చండి.
కీడుని మేలుగా మార్చే దేవుడు నీవు. కీడును మేలుగా మార్చబోతూ ఉన్నావు. మేలుగా ఉండుటకే ఉద్దేశించారు మీరు. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నేను కీడును అనుభవిస్తున్నాను అని ఎందరైతే ప్రభువా వేదనతో ఉన్నారో, మేము ఈర్ష్యను అనుభవిస్తూ ఉన్నాము, ప్రజల ఈర్ష్యతో మేము కృంగిపోతూ ఉన్నాము, ఈర్ష్య వల్ల మేము కీడు అనుభవిస్తూ ఉన్నాము అని ఎందరైతే తలస్తూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, కృంగిపోతూ ఉన్నారు, అటు వారందరినీ ప్రభువా మీరు దర్శించి మీరు మాట్లాడుతున్నారు. మీ మాటలు కొరకు వందనాలు. నిశ్చయంగా మీరు దీవించి ఆశీర్వదించబోతున్నారు. మీరు మాట ఇచ్చారయ్యా, నెరవేర్చబోతున్నారు. మేలుకే మీరు ఉద్దేశించారు. స్తోత్రాలు. మనుషుడు కీడు చేయ తలపెట్టాడేమో కానీ నీవైతే ప్రభువా మేలుకే ఉద్దేశించారయ్యా. మీరు ఉద్దేశించిన మేలును మా జీవితాల్లో నెరవేర్చండి. మా పరిచర్యలో ప్రభువా మీరు నెరవేర్చండి. సార్వత్రిక సంఘం విషయమై మీరు నెరవేర్చండి. దుష్టుడైన సాతాను యొక్క ఆలోచనలు విఫలపరచి మీ యొక్క ఉద్దేశాలను, సంకల్పాన్ని మా అందరి జీవితాల్లో నెరవేర్చమని బ్రతిమలాడుతున్నాను. కృపను గురించండి. దేవుడు మాతో సూటిగా మాట్లాడాడని ఎందరైతే ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో బలమైన మీ కార్యాలను జరిగించి, ఆశ్చర్యకరమైన మీ కృపను కురుమరించి, అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను తీసుకురండి. ఈర్ష్యతో రగిలిపోతూ కీడు చేయ తలపెట్టిన వారి ఎదుట తల ఎత్తి నిలపండి ప్రభువా. కీడు తలపెట్టిన వారి పాదాల ఎద్దుకు వచ్చేటట్లుగా చేసే దేవుడవు నీవు. వారి ఎదుటే ప్రభువా నీ పిల్లలైన వారిని తల ఎత్తి నిలిపే దేవుడు అయ్యా. ఇక నా దేవుడు నాతో మాట్లాడాడు. ఎందరైతే ప్రభువా నిన్ను బట్టి సంతోషిస్తున్నారో, ఈ వాక్కులను బట్టి ధైర్యపరచబడుతూ ఉన్నారో, ఆదరించబడ్డారో, ఎవరు నిశ్చయంగా వారందరూ మీరు దీవించండి. తల ఎత్తి నిలపండి. ఎక్కడ తలదించబడిందో అదే స్థానంలో, అదే ప్రజల ఎదుట తల ఎత్తి నిలపండి, ఘనపరచండి, మహిమనందండి. సమస్తమైన మహిమయు ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా జీవితంలో మేము మేలు చేయవారిగా ఉండే కృపను దయచేయండి. మేలుని జ్ఞాపకం చేసుకునే దేవుడు, జ్ఞాపకం చేసుకుని మీ కార్యాలు మా అందరి జీవితాల్లో త్వరపెట్టవలసిందిగా బ్రతిమలాడుతూ సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి దీవించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం చేరవచ్చిన మీ అందరికీ ఈ లైవ్ ప్రోగ్రాంలో ఎందరైతే వీక్షిస్తూ చేరి ఆసక్తితో విన్నారో వారందరి జీవితాల్లో మేలుకరంగా, ప్రతి కీడును ఆశీర్వాదకరంగా దేవుడు మలచునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ ఫేస్బుక్లో వస్తున్నటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ మాత్రమే కాక యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తూ ఉన్నాయి. పాస్టర్ డానియల్ అశోక్ కే తిరువూరు అనేటువంటి ఐడిలో మీరు లాగిన్ అయినట్లయితే దానిలో అనేకమైనటువంటి వర్తమానాలు అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి. కనుక తప్పనిసరిగా ఈ ప్రవచనాత్మకమైన సందేశాలను మీరు వీక్షించి మీరు దీవించబడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పాస్టర్ డానియల్ అశోక్ కే తిరువూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానిలో వస్తున్నటువంటి ప్రతి వర్తమానాన్ని కూడా మీరు ఆలకించి వీక్షించి దీవించబడాల్సిందిగా కోరుతున్నాను. ఫేస్బుక్లో కూడా డానియల్ అశోక్ కే అనేటువంటి ఫేస్బుక్లో మీరు లాగిన్ అయినట్లయితే దానిలో కూడా అనుదిన దీవెనలో అనేటువంటి పేరుతో వాగ్దానాలు ప్రతిరోజు ఉదయకాలపు వేళలో మీ కొరకు అందించబడుతున్నాయి. వాటితో కూడా అనేకమైనటువంటి లైవ్ మెసేజెస్ మీకు అందించబడుతున్నాయి. వాటిని మీరు వీక్షించి దీవించబడాల్సిందిగా కోరుతూ వందనాలు. సెలవు తీసుకుంటున్నాను.